అద్భుతం జరిగింది. ఇక ఇంటికే అనుకున్న బెంగళూరు జట్టు అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది. 8 మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గి పాయింట్ పట్టికలో అడుగు స్థానంలో నిలిచిన జట్టు వరుసగా 6 విజయాలు నమోదు చేసింది. చెన్నైని ఇంటిబాట పట్టించి ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు పని అయిపోయిందని అనుకున్న అభిమానులంతా ముక్కును వేలేసుకునేలా చేశారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ప్రవేశించింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కనిపించింది. డూప్లెసిస్ 54, కోహ్లీ 47 పరుగులతో అదరగొట్టారు. పటిదార్ 41, గ్రీన్ 38 పరుగులతో చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదంలో తడబడ్డ చెన్నై 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. చెన్నై కనీసం 201 పరుగు చేసి ఓడిపోయినా ఆ జట్టు ప్లే ఆఫ్కు వెళ్లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వర్షం పడి మ్యాచ్ రద్దయినా సరే చెన్నైకి అవకాశాలు ఉండేవని చెప్తున్నారు. అసలే పెద్ద లక్ష్యం, ఆపై తొలి బంతికే ఫామ్లో ఉన్న బ్యాటర్ రుతురాజ్ అవుటాడు. 3వ ఓవర్లో మిచిల్ కూడా నిష్క్రమించడంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. రచిన్, రహాన్ నిలబడంతో ఆ జట్టు గాడిన పడింది. బ్యాటర్లిద్దరూ చక్కని షాట్లు ఆడడంతో 8 ఓవర్లో 2 వికెట్లు నష్టపోయి 85 పరుగులు చేసింది. 19వ ఓవర్లో జడేజా, ధోని పరుగులు రాపట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఇద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ చేజారింది.